చింతమనేని ప్రభాకర్ గారికి, ఎమ్మెల్యే గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా పరిధిలో, నా నీటి సంఘం పరిధిలో డీసీగా ఎన్నుకున్నందుకు అధ్యక్షులకు, నీటి సంఘం అధ్యక్షులకు, అలాగే టీడీపీ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చింతమనేని ప్రభాకర్ గారికి నన్ను డీసీగా ఎంపిక చేసినందుకు హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా డీసీ పరిధిలో ఎక్కడ కూడా ఒక్క ఎకరం కూడా ఎండకుండా చూడాలని నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను. నా వంతుని కృషి. ప్రభుత్వ ఉద్యోగులు, గ్రామస్థాయి నాయకులు సమన్వయంతో పనిచేస్తే గ్రామ అభివృద్ధితో పాటు ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేసిన వారమవుతామని పోతునూరు డీసీ వెలమాటి రామచంద్ర ప్రసాద్, కొవ్వలి తెలుగుదేశం పార్టీ నాయకులు వెలమాటి అనిల్, కసుకుర్తి రామకృష్ణ అన్నారు. దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలో 2025 జనవరి 1వ తారీఖు సందర్భంగా తెదేపా నాయకులు వెలమాటి అనిల్ నివాసం వద్ద అధికార పార్టీ నాయకులు, గ్రామస్థాయి ఉద్యోగులతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు తెదేపా నాయకులు ఉద్యోగులతో కలిసి నూతన సంవత్సర కేకును కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ గ్రామం అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరాలన్నా ఉద్యోగ మరియు రాజకీయ నాయకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారి సహకారంతో కొవ్వలి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరారు. రైతులకు సాగునీటి ఎద్దడి లేకుండా చూసేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గారపాటి శ్రీను, వడ్లపట్ల బాచి, నిట్టా సుభాకర్ రావు, శివరామకృష్ణ, కొవ్వలి నీటి సంఘం అధ్యక్షుడు నెరుసు రమణ, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు శర్మ, కొవ్వలి పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ, కొవ్వలి కోఆపరేటివ్ బ్యాంక్ కార్యదర్శి సత్యనారాయణ, వెదుళ్ల రాంబాబు, వెలమాటి అశోక్, ఎస్ఎంసీ చైర్మన్ బీదా తంబి, యూనిట్ ఇన్ఛార్జ్ శివరామకృష్ణ, కొవ్వలి పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, కోఆపరేటివ్ బ్యాంక్ సిబ్బంది, ఆశా వర్కర్లు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సుభాకర్ రావు గారు కనపట్లేదు. నేను ఇప్పుడు జనార్దన్ గారు ఈ ఊరికి ఏం చేద్దాం రాంబాబు అని అంటే ఊరు డెవలప్ చేద్దాం అని నేను అన్నాను. కొంతమంది ఊరు కాదు వేరే చేద్దాం అన్నారు. మనకి ఏదైనా ఈ ఊళ్ళో పేరు ఉండాలి, మనం మంచిగా ఉండాలి, డెవలప్ అవ్వాలంటే స్కూల్ డెవలప్ చేస్తేనే బాగుంటుందని చెప్పి ముందు తీసుకోవడం జరిగింది. అంటే మాస్టర్ కొన్ని విషయాలు తెలవు. గ్రౌండ్ కానీ ఇంకోటి కానీ చాలా దరిద్రంగా ఉండేది. ఆ కాంపౌండ్ వాళ్ళు కానీ ఇది కానీ గవర్నమెంట్ కొన్ని ఇచ్చినవి ఉన్నాయి. 90% జనార్దన్ గారు ఇచ్చారు. మీకు ఈ మధ్యకాలంలో ఏ స్కూల్కి కూడా ఒక దాత పేరు పెట్టాల. గత 20 ఏళ్ళలో ఎక్కడ ఏ పేరు పెట్టాల. మనం పని కట్టుకుని ఒక దాత అన్ని కోట్ల రూపాయలు, అన్ని లక్షల ఇచ్చినప్పుడు పెట్టి తీరాలని చెప్పి నేను కూడా ఆ రోజుల్లో ఉమ్మడి స్టేట్లో ఉన్నప్పుడు కొవ్వలి నుంచి హైదరాబాద్ దాకా తిరిగి ఒక దాత అన్ని డబ్బులు ఇచ్చినప్పుడు మనకు పెట్టాలి పేరు అని చెప్పి తిరిగి చేయడం జరిగింది. అలాగే సెక్రటరీ గారు బ్యాంక్ గురించి కొంచెం చెప్పారు. బ్యాంక్ విషయాలు అంత బాగా తెలియదు. నేను చేసే పని నా ఇవాళ కొత్తగా నన్ను అనుకున్న దానికి నా చేతనైంది నేను నమ్మక నా శాశ్వతుల ఒక్క ఎకరం కూడా అనకుండా నేను చేస్తానని చెప్పి నా శాశ్వతుల ఎమ్మెల్యే ప్రభాకర్ గారు అండదండలతో ఏ ఎకరం కూడా అనకుండా శాశ్వతుల చేస్తానని చెప్పి మీ అందరికీ మన భారతదేశం డెవలప్ అవుతుందంటే వ్యవసాయంలో మంచి స్పీడ్గా ఉన్నాము. ఒకప్పుడు కోతలు కోసి కట్టేతలు కట్టి నెల రోజులు వాతావరణాన్ని చూసి పై పరుగులు ఎత్తేవాళ్ళం. వాళ్ళ మిషన్లు వస్తాం వల్ల ఒక రోజులోనే ధాన్యం బయట తీసుకొచ్చి ఈ సొసైటీలు ఇవన్నీ వచ్చిన తర్వాత ధాన్యం వెంటనే అమ్ముకుని వెంటనే 24 గంటల్లో డబ్బులు పడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సొసైటీ సెక్రటరీ గారు చెప్పినట్టు ప్రతి ఎరువు అందించి అంతకుముందు కొట్టులోకి వెళ్ళి నెత్తుకునేవాడు. ఇప్పుడు అలాగేదండి, బ్యాంకులో ప్రతి ఎరువు దొరుకుతుంది.
ఆ ఎరువులు అంతకుముందు లేవు, ఈ సంవత్సరం బాగా అందిస్తున్నారు. దానికోసం సెక్రటరీ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. చెప్పిన మాటకి అంత కట్టుబడి అందరూ వచ్చి ఈ సభని సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మాకు ముఖ్యంగా మా తరఫున మీకు ఏ అవసరం ఉన్నా అంటే గ్రామంలో పనుల తరపున ఏముండే మేము కంపల్సరీ చేసి పెడతామని చెప్పి మీకు హామీ ఇస్తున్నా. అలాగే ఉద్యోగస్తులు అందరూ కూడా మాకు సహకరించాలని కూడా కోరుకుంటున్నాం. కల్మట్ అనిల్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వాధికారులు పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులతో కూడుకున్న ఒక సమన్వయంగా పనిచేస్తే గ్రామానికి అభివృద్ధి ఏ రకంగా తీసుకెళ్ళగలమో అనేటువంటి ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. మీరు చూడండి, ఎక్కడైనా సరే జనవరి 1 రోజున ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎమ్మెల్యేలకో మంత్రులకో సర్పంచ్లకో వెళ్ళి మీరు స్వీట్ బాక్సులు బొకేలు ఇవ్వడం అనేటువంటిది మీ ఆనవాయితీ. కానీ దానికి విరుద్ధంగా ప్రభుత్వాధికారులను పిలిచి వాళ్ళతో కూర్చోబెట్టుకుని గ్రామానికి సంబంధించినటువంటి మంచి చెడ్డ కష్టం సుఖం అన్నీ మీతో పాలు పంచుకొని మీకు ఒక చిన్న ఆతిథ్యం ఇవ్వటం అనేటువంటిది మేము పెట్టుకున్నటువంటి సాంప్రదాయం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీ అందరికీ జీతభత్యాలు వస్తున్నాయి. ఇప్పుడు సెక్రటరీ గారు చెప్పినట్టు ఈ జీతభత్యాలు తీసుకుంటూ ఈ గ్రామ ప్రజలకు కావలసినటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలు కానీ సంక్షేమం కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేపట్టవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాధికారులదే. కాబట్టి మీ ప్రభుత్వాధికారులు బాగా పనిచేస్తేనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి మంచి పేరు రావడానికి అవకాశం ఉంది. మీలో కొంతమంది సచివాలయ సిబ్బంది ఉన్నారు, ఇక్కడ అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు, ఆశా వర్కర్లు ఉన్నారు, మరి మిగతా ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి కోఆపరేటివ్ బ్యాంక్ సంబంధించినటువంటి స్టాఫ్ ఉన్నారు. దీంతోపాటు పంచాయతీకి సంబంధించినటువంటి ట్యాంక్ ఆపరేటర్లు ఉన్నారు. దాంతోపాటు స్కావెంజర్స్ అంటే పారిశుద్ధ్య కార్మికులు కూడా ఉన్నారు. అంటే ఈ మొత్తం సమూహం మొత్తం ఇక్కడ కూర్చున్నారు. గ్రామం అంటేనే మీరంటేనే గ్రామం. కాబట్టి ఇక్కడి నుంచి ఇప్పుడు దాకా మీరు చాలామంది చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ఇంకా కొంతమంది సిబ్బంది మాత్రం కొంతమంది అలసత్వంతో ఉంటున్నారు. మరి సెక్రటరీ గారు సుబ్బారావు గారు మీరు అందరూ దృష్టి పెట్టి ఎవరైతే అలసత్వంతో ఉంటున్నారో వాళ్ళను కూడా కొంత మొబైలైజ్ చేసి ఈ గ్రామ ప్రజలందరూ కూడా సేవలు అందించాలని, మీకేదైనా ఇబ్బందులు కానీ మీకేదైనా సమస్యలు కానీ వస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు సీనియర్ లీడర్లు చాలామంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళ దృష్టిలో కూడా పెట్టి సమస్యలను పరిష్కరించడం కోరుకుంటున్నాను. సుందరబాబు కమ్యూనిటీ యూనిట్గా పనిచేస్తున్నాను. హెల్త్ మినిస్టర్ అయిన సత్యారావు గారికి, అలాగే మన కమిషనర్ అయిన డాక్టర్ శ్రీ ఐఏఎస్ గారికి, అలాగే కలెక్టర్ గారు వెట్టి సిల్వి గారికి, మన డీసీటీసీ గారు డాక్టర్ పాల్సీసీ గారికి, మరియు మన ఎమ్మెల్యే గారు అయిన చింతమనేని ప్రభాకర్ గారికి 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం జంతులూరు మండలం ప్రజలకు తెలియజేయమనగా ఇక్కడ మా హాస్పిటల్లో 24 గంటలు డెలివరీస్ అనగా ప్రసూతి వైద్యం అందుబాటులో ఉంది. అలాగే సిజేరియన్స్ కూడా జరుగుతున్నాయి. వారానికి 2 సార్లు మంగళవారం శుక్రవారం టిబెట్మీస్ ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ జరుగుతున్నాయి. అట్లాగే మనకి పిల్లల వైద్యులు కూడా అందుబాటులో ఉన్నారు. ఇంకా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ లైక్ పాయిజనింగ్ కానీ రోడ్ ట్రాఫిక్ టెస్టింగ్స్ కానీ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. ఇంకా కుక్క కాటుకి మరి పాము కాటుకి సంబంధించిన వ్యాక్సిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో మన జంతులూరు మండలం ప్రజలందరూ మా సర్వీస్ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. అట్లాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.